హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు టమాటో కర్రీ చేయబోతున్నానండి, చపాతీకి పుల్కాకి. దానికోసమని ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలండి. వేసి కొంచెం ఫ్రై చేయాలి. దాంట్లోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా వేగాలి. నేను ముందుగానే సన్నగా ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా తరుక్కున్నాను చిన్న ముక్కలు. అవి కూడా వేసేసి తిరగమాత వేగిన తర్వాత అవి కూడా గిన్నెలో వేసేసి కొంచెం పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేయండి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనియాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మగ్గుంటుంది. హాఫ్ మగ్గిన తర్వాత నెక్స్ట్ టొమాటోలని కూడా నేను సన్నగా తరుక్కున్నాను చిన్న ముక్కలుగా. ఈ టమాటాలు కూడా వేసేసేయాలి ఆ ఉల్లిపాయల్లో. వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో 5 మినిట్స్ టమాటా ఉల్లిపాయలు కూడా మగ్గనియాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. నెక్స్ట్ దానికి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి. మొత్తం వేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి మొత్తం కలపండి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనియండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని, చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. ఆ శనగపిండి కొద్దిగా వాటర్ పోయండి. శనగపిండిలో వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఉండలు అస్సలు ఉండకూడదు. ఉండలు ఉంటే కూరలో కూడా ఉండలు అలానే ఉండిపోతాయి. ముందే మనం చల్లనీళ్ళతో ఉండలు లేకుండా కలుపుకోవాలి శనగపిండిని. నెక్స్ట్ ఇదిగో చూడండి ఇలా మగ్గిపోయింది కదా కూర. దాంట్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఆ శనగపిండి నీళ్ళని దాంట్లో పోసేసి బాగా కలపండి. మీకు ఇష్టమైతే శనగపిండి నీళ్ళు పోసుకోండి, లేకపోతే అలానైనా తినచ్చు టమాటా కూరని, అది మీ ఇష్టం. ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ శనగపిండి పచ్చివాసన పోయేదాకా ఉడకనేయాలి. చూడండి ఇలా వస్తుంది. ఇంతేనండి, టమాటో కర్రీ రెడీ. దీన్ని చపాతీలోకి పుల్కాలోకి తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.